హైదరాబాద్లో గణేష్ నిమజ్జనాలు విజయవంతంగా పూర్తయ్యాయి. 12,000కు పైగా నిమజ్జనాలు హుస్సేన్ సాగర్లో జరిగాయి. ప్రస్తుతం వ్యర్థాలు తొలగింపు కొనసాగుతోంది. క్రేన్ సాయంతో 4,482 టన్నుల వ్యర్థాలను తొలగిస్తున్నారు. ఇవాళ రేపు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశాలున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. హుస్సేన్ సాగర్లో గణనాథుల నిమజ్జన ప్రక్రియ అయిపోయిన అనంతరం కూడా హుస్సేన్ సాగర్ని ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ తొలగిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. భారీ గణనాథుల నిమజ్జన ప్రక్రియ అయిన తర్వాత పూర్తిగా అందులో ఉన్నటువంటి వ్యర్థాలను బయటికి తీసి వాటిని వెల్డింగ్ చేసి వాటన్నిటినీ కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఒక్కొక్క ఈ వ్యర్థాలను తొలగించడానికి ఎంత టైం పడుతుంది, ఎంతవరకు వీటన్నిటిని బయటికి తొలగిస్తారు అనే దాని మీద కూడా ప్రస్తుతం మనతో పాటు ఈ కాంట్రాక్టర్స్ ఉన్నారు. చెప్పండి, ఒక్కొక్క వ్యర్థాన్ని తొలగించడానికి ఎంత టైం పడుతుంది? ఒక్కొక్క గంట నుండి గంటన్నర పడుతుంది ఒక్కొక్క విగ్రహానికి. మొత్తం తీసాలకి ఇలా మొత్తం నైట్ మొత్తం అవుతుంది. ఇలా డే ఫుల్ నైట్ మొత్తం. ఎన్ని క్రేన్ల సహాయంతో బయటికి తీస్తున్నారు? ఒకటే, ఒక్కొక్కదానికి ఒకటి. దాదాపు ఎన్ని విగ్రహాలు అనేది ఒక క్రేన్ ద్వారా ఇవ్వచ్చు? రెండు క్రేన్ల దగ్గర మీరు వేరే కిలో అంటే ఎవరు ఏమో తెలియదు. ఈ 2 కిలో మారే. ఎక్కడికి తీసుకెళ్తారు ఇదంతా కూడా? ఉప్పల్. మళ్ళీ ఇప్పుడు అట్నే పెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదంతా తెచ్చి మళ్ళీ కొత్త ఐరన్ తెచ్చి చేస్తారు. ఇదంతా సామాన్ షాప్కి వెళ్తుంది. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ కొత్త ఐటమ్ చేస్తారు. అంటే ఇప్పుడు బయటికి తీసిన తర్వాత ఈ వెల్డింగ్ మొత్తం కూడా తీసేసి లోపల ఉన్నటువంటి మళ్ళీ బయటికి తీయడానికి ఎంత టైం పడుతుంది? లోపల ఉన్న వాటికి ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు పడతాయి లోపల ఉన్నది తీయాలంటే. ఓకే, భారీ గణనాథులవి చిన్న గణనాథులు అంతా తీస్తారా? ఐరన్ వారికి తీసాం. ఇక మట్టి ఇట్లుంటే అలానే ఉండిపోతాయి. ఐరన్ వారికే బయటకు వస్తాయి. అవి క్రేన్ సాయంతో కొండలేస్తాం. ఇక్కడ నుంచి ఎలా తీసుకెళ్తారు మళ్ళీ బయటికి? ఇవి చిన్న చిన్నగా ఐరన్ ముక్కలు కట్ చేసి వైన్ వస్తుంది, వైన్లో వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముసాపేట్. చూస్తున్నాం కదా. అయితే ఒక్కొక్క విగ్రహానికి సంబంధించినటువంటి పెద్ద ఐరన్స్ అయితే బయటికి తీసి కట్ చేయడానికి గంట టైం పడుతుందని చెప్తున్నారు. అదే చిన్న గణనాథులకి సంబంధించినటువంటి ఐరన్ అయితే 30 నిమిషాల నుంచి 40 నిమిషాల లోపే వీటన్ని తొలగిస్తాము. వీటిని బయటికి తీసిన తర్వాత ముక్కలుగా కట్ చేసి దీన్ని అన్నట్టు కూడా లారీల సహాయంతో బయటికి పంపిస్తాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా దాదాపు 11 రోజుల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు. అయితే వీళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వ్యర్థాలను తొలగిస్తున్నారు. రోడ్డు మీద ఉన్నటువంటి వ్యర్థాలను ఒకవైపు పారిశుద్ధ్య కార్మికులు తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు అంతా కూడా ఆల్మోస్ట్ క్లియర్గా ఉందనే చెప్పాలి. మనం ఒకసారి వీళ్ళతో ఎన్ని రోజుల నుంచి డ్యూటీ చేస్తున్నారు అడుగుదాం. ఎన్ని రోజుల నుంచి డ్యూటీ చేస్తున్నారు? 10-12 दिन से काम कर रहे हैं. 11 రోజుల నుంచి కూడా వీళ్ళు ఇక్కడే డ్యూటీలు చేస్తూ ఈ ట్యాంక్ బండ్ పరిస్థితి చుట్టూ ప్రాంతాలన్నింటినీ కూడా శుభ్రం చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ 2 రోజుల్లోనే ఈ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా తొలగిస్తామని అధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, హుస్సేన్ సాగర్.